Sorry ass DJ. గైస్ ఇక్కడ డిస్ప్లే పైన చూసుకోండి మనకి ఇప్పుడు ఆగస్ట్ 15 అయితే వస్తుంది కదా. సో దానికోసం అంటే ఒక మంచి ఫోటో అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను. చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చేసింది. గైస్ ఈ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అండ్ పేజెస్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్ మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మీ మొబైల్ ఉన్న పిక్సార్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. సో పిక్సార్ అప్లికేషన్ ఓపెన్ చేయగా మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చేసి సో మీకు అయితే ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. సో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి సో మీకు కొన్ని పిఎన్జీస్ అయితే ఇస్తాను. సో మీరు ఆ పిఎన్జీస్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ పిఎన్జీ ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క పిక్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ నా పిక్ అనేది పేజీలో ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. సో మీరు కూడా ముందే కట్ చేసి పెట్టుకోండి. సో ఎలా కట్ చేసుకోవాలంటే మనకి క్రోమ్లో రిమూవ్ బీజ్ అని టైప్ చేసి మీకు ఇక్కడ వెబ్సైట్ వస్తుంది. అక్కడికి నుంచి మీరు పిక్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పిక్ని మధ్యలో సెంటర్లో ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ పైన ఎరేజర్ సింబల్ ఉంది. ఎరేజర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి ఎరేజర్ పైన ట్యాప్ ఇచ్చేసి కింద లైట్గా డ్రా చేయండి. సో ఇలా డ్రా చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు కొన్ని టెక్స్ట్ పేజెస్ అయితే ఇస్తాను. సో మీరైతే అవి ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ చూసుకొని యాడ్ చేసేసాను. సో మనకి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది ఫస్ట్ పైన ఇలా పెట్టుకోండి. సో ఇక్కడ సైడ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత సెకండ్ పేజ్ ఉంది కదా. సో దీని పక్కకి స్క్రోల్ చేస్తే మనకి బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో స్క్రీన్లో పెట్టేసేయండి. పెట్టేసిన ఫుల్ స్క్రీన్లో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత సో ఇప్పుడు చూసుకోండి మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు ఇంకో పేజ్ అయితే ఇస్తాను. సో బ్యాచ్ అనమాట ఇది. సో దీన్ని తీసుకొచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ జోబ్ ఉంది కదా. సో ఇక్కడ పాకెట్ కాడ ఇలా అయితే సెట్ చేయండి. సో సెట్ చేస్తే మనకి కొంచెం లుక్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి హెచ్డిఆర్ పైన ట్యాప్ ఇచ్చేసి అన్నీ ఇంక్రీజ్ చేసేసి స్టాచెస్ ఒకటి ఇంక్రీజ్ చేయండి. సో మనకి ఫోటోలో కలర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అయిన తర్వాత పైన ఆరో మార్క్ పైన ట్యాప్ ఇచ్చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసాక అది చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.